హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. టైం ఎంత అనుకుంటే 5:30 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్. హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట, మళ్ళీ అమ్మ వాళ్ళని పిలుచుకురావడానికి. సో అందుకని చెప్పి యాక్చువల్లీ 6కి అలా లేదాము అని అనుకున్నాను. దీపు ఇంకా చిన్నోడు ఇద్దరు లేచేసారు. ఎందుకు మార్నింగ్ 5కే లేచేసారు వీళ్ళిద్దరు. ఇంకా నేను కూడా లేవాల్సి వచ్చింది. ఆ చిన్నోడు చూడండి ఎంత అల్లారి చేస్తున్నాడో. ఏం చిన్నోడు, నీకేం పని పొద్దున్నే? ఎందుకు లేచినా? హైదరాబాద్ పోలేనా చిన్నోడు? ఎందుకు లేచినా? సో దీపు ఇంకా స్నానం చేస్తున్నాడు, రెడీ అవుతున్నాడు. నాకైతే అస్సలు నిద్ర లేదు, నిద్రే సరిపోలేదు. నైట్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిటింగ్ చేయడానికి 1:30 ఆ టైం అయింది. సో అప్పుడు పడుకున్నాను. అసలు సరిగ్గా నిద్ర లేదు. అప్పుడే 5కి లేపేశారు నన్ను, ఇద్దరు 5కి లేపేశారు. ఈ కార్ వస్తుంది, ఇంకా 7కి అట్లా బయలుదేరుతాము ఇక్కడి నుంచి. ఇంకా చూపిస్తాను మీకు ముందు వీడియోలో, కంటిన్యూ చేస్తాను. లెట్స్ గో. సో ఇంకా ఇక్కడ కార్ వచ్చి ఇంకా బయలుదేరాము. ఇంకా దీపు ఇంకా ముందర ఫ్రంట్ సీట్ ఖాళీగా ఉందని చెప్పి ఇంకా అక్కడ కూర్చున్నాడు. ఇంకా మధ్యలో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి కదా అని చెప్పి ఇంకా దూర్ దగ్గర స్టాప్ చేసాము. అక్కడ చాలా ఫేమస్ అంట దోశ. ఫస్ట్ టైం తింటున్నాను. గీ దోశ తిన్నాము, భలే హెవీగా అనిపించింది. సో మీకు చూపిస్తాను అక్కడ. ఏమి తినవా? తిననా? సో ఇంకా దీపుకి తినిపించాను కొద్దిగా. అసలు తినలేదు, ఫీవర్ వస్తుంది. అది మేము స్టార్ట్ అయినాక ఫీవర్ స్టార్ట్ అయిందన్నమాట. ముందంతా నార్మల్గానే ఉన్నాడు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా అట్లనే ఇంకా కారు స్టార్ట్ అయింది. ఇంకా నేను అప్పటికి ఇంకా లాస్ట్ ఇంకా తింటున్నాను. ఇంకా ఇంకొక దగ్గర ఇంకా మధ్యలో మళ్ళీ స్టాప్ చేశాను, ఇంకా కాఫీ అట్లా తాగామని చెప్పి. గగన్ నాని నిద్రపోలే. సో ఇంకా కాఫీ తాగేసి ఇంకా అట్లా చూస్తూ ఇంకా నిద్రపోయేసామన్నమాట అందరము. ఇంకా చూసేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. ఇంకా హైదరాబాద్కి రీచ్ అయిపోయామన్నమాట.
సో, ఇంకా మేము ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా మా డ్యాడీ ఇంకా కాల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడున్నారు? ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా! ఇంకా అప్పటికే 2:30 అట్లా అయిపోతుంది. ఒకేసారి ఇంకా పైన క్యాంటీన్ ఉంటుంది కదా! ఇంక అక్కడికే వెళ్ళి ఒకేసారి లంచ్ చేద్దాము అనుకుంటున్నాము. సో, ఇంకా చిన్నోడు ఇంకా మా దీపు కూడా ఏడిపిస్తున్నారు. ఇంకా దీపు ఏమంటే ఫీవర్ గదా! కొంచెం ఎక్కువ సతాయిస్తున్నాడు. లేదంటే నార్మల్‌గా అయితే బానే ఉంటాడు. సో, ఇంక ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇంకా బ్యాగ్ చెకింగ్ అయి జరిగింది. సో, ఇంకా ఫస్ట్ ఇంకా రూమ్‌లోకెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా వచ్చి మళ్ళీ లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా చిన్నోడు కూడా ఏడుస్తున్నాడు. కొద్దిగా సెర్లాక్ అట్లా పెడదాము ఆకలిగా ఉంటుందేమో డోర్ కొట్టినాని దిగడా ప్లీజ్ ఓపెన్ ద డోర్ అన్న. వాష్రూమ్ కాదు రెడీ జ్వరం వస్తుంది వేసిన సో, ఇంకా రూమ్‌లోకెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లంచ్ చేయడానికి వెళ్తున్నాము ఇంకా కిందికి. ఇంకా మా నాన్న కూడా వస్తున్నారు. ఆల్రెడీ ఇంకా లంచ్ చేశారు మా డ్యాడీ. ఇంకా చిన్నోడున్నాడు గదా! చిన్నోడినైనా పట్టుకుంటాడని చెప్పి ఇంకా కిందికొస్తున్నారు. సో, కింద ఎంత క్రౌడ్ ఉందంటే తినే దగ్గర అరౌండ్ 3:30 అవుతుందండి. అంతా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా మేము చికెన్ బిర్యానీ ఇంకా తీసుకున్నామనమాట. ఇంకా తప్ప మనకి ఇంకేం ఆప్షన్ ఉంటుంది. ఇంకా అదే కదా! ఇంకా ఇంకా దీపుకి ఆల్రెడీ ఇంకా మేము కర్డ్ రైస్ తీసుకున్నాము. కానీ అస్సలు తినలేదు. బిర్యానీనే కావాలి అంటున్నాడు. ఇంకా ఫీవర్ వస్తుంది కదా! నేనే వద్దు అని చెప్పాను. కానీ అయినా వినలేదు. సో, ఇంకా పైకి తినేసి ఇంకా పైకొచ్చాము. ఇంకిక్కడ రూమ్‌లో నుంచి వ్యూ అన్నమాట చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇంకా అది కూడా వెదర్ గూడా కూల్‌గా ఉంది గాబట్టి కొద్దిగా పర్లేదు. బావుంది. సో, హాస్పిటల్ గూడా చాలా బావుంది. కొత్తది గదా! నీట్‌గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ నాన్న ఎక్కలేడండి. నీకుంటుంది పెద్దయినాక ఆడుకుంటాడు ఇద్దరిని. గ్యాస్ నాన్నకి జ్వరం వచ్చి పడుకున్నాడు గ్యాస్. చూడండి సడన్గా వచ్చింది. చెప్పి వస్తుంది అనుకున్నాను, చెప్పకుండా వచ్చింది. నిద్రపోవాలి, నిద్రపోతే అన్నీ సెట్ అవుతుంది. అవునా అరుపుగా
ఎక్కువ చేయి. సో, నేనిక్కడ మీకు రూమ్ టూర్ చూపిస్తున్నాననమాట. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్‌లోనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వాష్‌రూమ్ ఉంది. సో, ఇంకా వాష్‌రూమ్ అయిపోయాక ఇంక ఇక్కడ రైట్ సైడ్ ఇట్లా టేబుల్‌లాగా ఇచ్చారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ సోఫా ఇచ్చారనమాట. సో, అటెండర్స్ అట్లా పడుకోవడానికి. ఇంక ఇక్కడ కబోర్డ్ ఇచ్చారు. సో, కబోర్డ్ కూడా చాలా బావుంది. ఇంకా ఇట్లా ఇక్కడ సోఫా టైప్ ఒకటి చైర్ ఇచ్చారనమాట. ఇదంతా ఇట్లా ఓపెన్‌గా ఉంది ఇక్కడ. మిర్రర్‌ది ఓపెన్. ఇక్కడ బావుంది. సో, ఇంకిక్కడ ఒకటి టేబుల్‌లాగా ఇచ్చారు ఫుడ్‌కి, ఇంకా పేషెంట్స్‌కి. సో, ఇక్కడ ఇంకా ఏదైనా పెట్టుకోవడానికి కబోర్డ్ అండ్ టేబుల్ టైపు. సో, మనం ఇక్కడ ఫుడ్ తినేలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఒక కింద కబోర్డ్ కింద పెట్టారు. ఇంకా టీవీ యాజ్ యూజువల్ టీవీ ఉంది. అండ్ ఫ్యాన్, సెంట్రల్ ఏసీ ఉంది నార్మలే. సో, ఇక్కడ ప్లే జోన్ ఉంటే ఇంకా వెళ్తున్నాము. చిన్నది కిడ్స్‌కి ఆడుకోవడానికి. ఇంకా ఇదేంటంటే ఆల్ ప్రెగ్నెన్సీ సంబంధించినది యూనిట్స్ అన్నమాట ఇవన్నీ. ప్రెగ్నెన్సీ సంబంధించిన డాక్టర్స్ అండ్ వాళ్ళ రూమ్స్, డెలివరీ లేబర్ రూమ్స్ అవన్నీ దానికి సంబంధించిన ఇదన్నమాట ఈ బ్లాక్. సో, ఇంకా కిడ్స్‌కి ఆడుకోవడానికి ఉంటే మేమింక ఇక్కడికొచ్చాము. ఇంకా దీపు ఏమన్నా ఆడుకుంటాడేమో అని చెప్పి, ఇంకా దీపు అస్సలు ఆడుకోలేదు. ఫీవర్ వస్తుంది గదా! డల్‌గా ఉన్నాడు. వెళ్దాం రా అంటున్నా. సో, ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అది ఇంకా అక్కడికి చూడడానికి అట్లా లాకేస్తున్నారు. సో, అదే బాగుండే మీకు చూపిస్తున్నాను. ఎంత గ్రీనరీ అండ్ ఎంత బాగా చెట్లు పెట్టారనమాట. హాస్పిటల్ అయినా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. వద్దా? వెళ్ళిపోదామా? అని అది రేటింగ్ చిన్నాడు చిన్నది చిన్నాడు ఆరా ఆరా బుజ్జి అని చిన్నది. నువ్వు ఇక్కడ కూర్చో. సో, ఇంకిక్కడ దీపుకి మెడికల్ షాప్‌లో ఇంకా ఫీవర్ సిరప్ తీసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నా దగ్గర ఉండేది వేశాను కానీ, అది దానికి తగ్గడం లేదని చెప్పి, ఇంకా వేరేది తీసుకుంటున్నాను. ఇంకా దీపుకి ఇంకా వేసేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా చిన్నోడికి సెర్లాక్ తినిపిచ్చేసి, ఇంకా మేమిక్కడ బయలుదేరాము. ఇంకా చిన్నోడు కూడా ఇంకా పడుకోనున్నాడు. ఇంకా దీపు డల్‌గా ఉన్నాడు. సో, ఇక్కడ మేము మధ్యలో ఇంకా స్టాప్ చేశామనమాట. ఇంకా కాఫీ తాగుదామని చెప్పి. ఇంకా మా చిన్నోడు చూడండి ఇంకా ఫ్రీగా పడుకున్నాడు. అందరూ ఇంకా కిందకి దిగేశారని చెప్పి ఎట్లా చూస్తున్నాడో. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకోలేదని. సో, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసిన ఫర్దర్ నోటిఫికేషన్ మీకొస్తాయి. బాయ్.